టు యోయో హెల్త్. నువ్వులను డైరెక్ట్గా తీసుకోవడానికి చాలామంది ఇష్టపడరు, కానీ బెల్లం వంటి వాటితో కలిపి తింటూ ఉంటారు. అంతేకాకుండా నువ్వులతో పిండి వంటలు కూడా చేస్తారు. అదే కాకుండా అనేక వంటకాల్లో రుచి కోసం కూడా నువ్వుల పొడిని వాడుతుంటారు. మరి అలాంటి నువ్వులను రుచి కొరకే కాక ఔషధ విలువల కోసం కూడా ఆహారంలో భాగంగా తీసుకుంటుంటారు. మరి నువ్వుల్లో ఉన్న ఔషధ గుణాలేమిటి? నువ్వులు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 30 గ్రాముల నువ్వులు 3 గ్రాముల పీచు పదార్థాన్ని అందిస్తాయి. ఆహారం ద్వారా అందించే పీచు పదార్థాలు జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంచడం మాత్రమే కాకుండా గుండె జబ్బులు, మధుమేహం, ఊబకాయం మొదలైన వాటిని దూరంగా ఉంచుతాయని కూడా పరిశోధనలు తెలుపుతున్నాయి. నువ్వుల్లో అధికంగా ఉండే అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, లిగ్నాస్, ఫైటోస్టెరాల్స్ మొదలైన వాటి వలన రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గడం, అధిక ట్రైగ్లిసరైడ్స్ అదుపులోకి రావడం మొదలైన ప్రయోజనాలు కూడా నువ్వులు తినడం వల్లనే చేకూరుతాయి. నువ్వుల్లోని మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ ఈ మొదలైనవి అధిక రక్తపోటును అదుపులోకి ఉంచేందుకు కూడా సహకరిస్తాయి. పొట్టు తొలగించని నువ్వుల్లో ఎముకలు దృఢత్వానికి అవసరమయ్యే కాల్షియం కూడా ఎక్కువే. ఐరన్, కాపర్, సెలీనియం, మ్యాంగనీస్ వంటి ఖనిజాలు కూడా అధికంగా ఉండే నువ్వులు రోగనిరోధక వ్యవస్థ ఆరోగ్యానికి కూడా మంచివే. నూనె తొలగించిన నువ్వు పప్పు లేదా తెలగపిండితో మాంసాకృతులు అధికంగా ఉంటాయి. అందువలనే ఎదిగే పిల్లలకు, బాలింతలకు, ఎక్కువ శారీరక శ్రమ చేసేవారికి తెలగపిండి మంచి ఆహారం. నువ్వుల్లోని ఫైటో ఈస్ట్రోజన్లు మహిళల్లో మెనోపాస్ లక్షణాలను కొంతవరకు నియంత్రిస్తాయని కూడా పరిశోధనలు తెలుపుతున్నాయి. ఇన్ని ఉపయోగాలు ఉన్నటువంటి ఈ నువ్వుల నూనెను పొడి చేసి కూరల్లో చల్లుకోవడం, కొద్దిగా బెల్లంతో కలిపి లడ్డూలా తీసుకోవడం, తాలింపులో, రోటీ పచ్చళ్ళలో వాడడం, చాలా రకరకాల ఆహారాలు భాగంగా చేసుకుంటే అందరికీ మంచిదే. అయితే అధిక క్యాలరీలు కూడా ఉంటాయి కాబట్టి రోజుకి 15 గ్రాములకు మించకుండా మాత్రమే నువ్వులను తీసుకోవాలి. ఆధునిక జీవితం, అనారోగ్య సమస్యలు, ప్రతి ఒక్కరికి ఏదో ఒక తెలియని సమస్య. చిన్న చిన్న చిట్కాలతో మంచి ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకుందాం అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మా యోయో హెల్త్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.